अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेखर अहमद अली। आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, नवीन यादव जो जुबली हिल्स के कांग्रेस पार्टी के उम्मीदवार हैं, उन पर इल्ज़ाम लगाया गया बीआरएस पार्टी की जानिब से कि उनकी रैली में रोडी शीटर्स नज़र आए, जबकि रोडी शीटरों के जुल्म बढ़ता जा रहा है हमारे ग्रेटर हैदराबाद में, तेलंगाना स्टेट में। अब जो रियाज का भी जो मसला हुआ वो भी एक रोडी शीटर था। तो इस तरह से बढ़ता जा रहा है, लेकिन इस तरह से रोडी शीटरों को बढ़ावा दे रहे हैं ऐसे कुछ एमएलएस, कुछ ऐसे लोग, और इनकी रैली में रोडी शीटर्स मौजूद थे और फिल्मों में काम करने वाले जो माफिया का रोल अदा करते हैं, रोडियों का रोल अदा करते हैं, ऐसे लोग भी इस रैली में आए हैं। तो लोगों को क्या मैसेज देना चाह रहे हैं? क्या लोगों को डराने की कोशिश की जा रही है रोडियों के ज़रिए, या फिर किस तरह की ये काम को अंजाम दिया जा रहा है? रैली में सिर्फ रोडियाँ ही ज़्यादा नज़र आए हैं, ऐसा इल्ज़ाम है बीआरएस पार्टी का। आइए सुनते हुए समझने की कोशिश करते हैं इस रिपोर्ट। కార్యక్రమానికి ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్పష్టంగా కళ్ళతోటి దగ్గర నుంచి చూసారు. చాలామంది ఇది అంతర్రాష్ట్ర రౌడీ షీటర్ల సమ్మేళనం లాగుంది. ఒక పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసే ప్రక్రియలాగా లేదు. హైదరాబాదు, సికింద్రాబాద్లో, జంటనగర్లో, చుట్టుపక్కల జిల్లాలో ఉన్న పేరు మోసిన రౌడీ షీటర్లు అందరూ కూడా ఈ యొక్క నామినేషన్లో పాల్గొన్నారు. అందరూ కూడా చెవులకు పెద్ద పెద్ద కమ్ములు, మరి కళ్ళకు కూడా కమ్మలు లాంటివి పెట్టుకున్నారు. ఒళ్ళంతా పచ్చబొట్టలు పొడిపించుకుంటూ సినిమాల్లో రౌడీ క్యారెక్టర్లు ఏ విధంగా అయితే ఉంటారో, కొత్త డైరెక్టర్లకు కొత్త విలన్ క్యారెక్టర్లు ఈ ర్యాలీకి వస్తే చాలామంది దొరికేవాళ్ళు. నిజంగా చాలా అంతమంది రౌడీ క్యారెక్టర్లు ఒక్కచోట చేర్చిన ఘనత కాంగ్రెస్ అభ్యర్థి. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఇటువంటి రౌడీ మూకల చేతికి అధికార పగ్గాలు పోతే ఆ జూబ్లీహిల్స్ ప్రజలు నష్టపోతారు. మరి ఇటువంటి తరుణంలో పోలీసు వాళ్ళు అందరూ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే బహిరంగంగా కొంతమంది ఆయుధాలు చేతిలో పట్టుకొని తిప్పుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళని వీడియోలు తీయబోతే పోలీసు వాళ్ళు ఆపి వీడియోలు తీయనిస్తలేరు. మరి ఇంత బహిరంగంగా రౌడీ షీటర్లు కత్తులు తిప్పుకొని పోతూ ఉంటే పోలీసు వాళ్ళు ఆ విధంగా చేయడం నిజంగా చాలా శోచనీయం. మరి ఇప్పటికైనా జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి.